ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గతకాలపు చరిత్రను కనుమరుగేయాలనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది. నేను ఏదో చిన్న పెయింటింగ్ మిస్టేక్ లోపట ముందు పేజీ లోపట ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు 5 కోట్ల మేర ఇవాళ బర్డెన్ పడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం ఇది సరైన విధానం కాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది, అక్కడ దుర్వినియోగం అవుతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ అధికార దుర్వినియోగానికి ఆర్థికపరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గర